హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అనగా సెప్టెంబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పుడే మనకు 3 శుభవార్తలు అయితే విడుదల చేశారండి. అయితే ఈ శుభవార్తలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆనందంలో అయితే ఉన్నారు. అలాగే మనకు ఇలాంటి ఛాన్స్ మీకు ఎప్పుడు ఇక రాదండి. తప్పనిసరిగా ఈ ఛాన్స్ను మీరు మిస్ చేసుకోకుండా ఇవైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. వారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఛాన్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి. సో మనకు గత ప్రభుత్వం నుండి ఎవరైతే పెన్షన్లు పొందుతూ ఉన్నారో అలాంటి వాళ్ళ పెన్షన్లు అనేవి మనకు కొన్ని కారణాల చేత అయితే రద్దు చేస్తూ వస్తున్నారు. సో మీ యొక్క పెన్షన్ యాక్టివేషన్లో ఉందా లేదా ఇన్యాక్టివేషన్లో ఉందా, మీకు పెన్షన్ అనేది సెప్టెంబర్ నెలలో ఇస్తారా లేదా అని తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డు ఉంది కదా, సో ఐడి కార్డులో మనకు పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోండి. యాక్టివేషన్లో ఉంటే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ ఇన్యాక్టివేషన్లో ఉంటే అలాంటి వాళ్లకు మీరు తప్పనిసరిగా కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక వివరాలని తెలుసుకుందాము. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం అయితే అదిరిపోయేటటువంటి 3 శుభవార్తలు అయితే విడుదల చేశారండి. సో మొదటి శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశంలో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళకు సంబంధించి కూడా ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అయితే ఇచ్చారండి. ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీరు ముందు ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అక్కడ వదిలేసి వేరే ప్రదేశంలో నివసించడానికి వెళ్ళినప్పుడు సో మళ్ళీ మీకు పెన్షన్ కావాలంటే మీరు ముందు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వచ్చి పెన్షన్ అయితే తీసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి సంబంధించి ట్రాన్స్ఫరబుల్ ఆప్షన్ అనేది యూస్ చేసుకొని మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మీ యొక్క పెన్షన్ అనేది మార్చుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించారు. ఈ ఆప్షన్ అనేది ఇంకా మనకు అవైలబుల్లో అయితే ఉంది. ఇలా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకు ఈ అవకాశం అనేది చాలా వరకు మంచిది. సో ఇలాంటి అవకాశం మళ్ళీ ప్రభుత్వం అయితే ఇప్పుడైతే విడుదల చేశారు కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ పెన్షన్లు అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే రెండో ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే గత ప్రభుత్వం 6 రోజుల వరకు అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. ఇప్పుడు నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మనకు ఒక రోజులోనే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు అన్నారు. కానీ ప్రభుత్వం అయితే తమ యొక్క నిర్ణయాన్ని అయితే మార్చుకున్నారు. సో మనకేంటంటే 2 రోజుల వరకు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు. ఒకవేళ దూరాభారంలో ఎవరైనా ఉన్నా కానీ అలాంటి వాళ్ళు మొదటి రోజు రాకపోయినా కానీ రెండో రోజు వచ్చి తప్పనిసరిగా పెన్షన్లు తీసుకోవాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం విడుదల చేశారండి. అలాగే పెన్షన్దారులకు సంబంధించి ఎవరైతే కొత్తగా అనగా కొంతమంది ఫ్రాడ్ చేసి పెన్షన్లు పొందుతూ పట్టుబట్టాడు కదా, సో ప్రభుత్వం ఒకవేళ మీకు తప్పుగా పట్టుకొని ఉంటే అలాంటి వాళ్ళు అంటే మీరు జెన్యూన్గా ఉన్నాము అని మీలో కాన్ఫిడెన్స్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించి సరి చేసుకుంటే మీకు మళ్ళీ పెన్షన్ అది ఇప్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. తప్పనిసరిగా ఇవైతే ఒకవేళ మీరు జెన్యూన్గా మీరు ఎలాంటి తప్పు లేకుండా మీరు పెన్షన్కి అప్లై చేసుకొని పెన్షన్ తీసుకుంటుంటే కనుక ఒకవేళ ప్రభుత్వం కావాలని అంటే తెలియకుండా మీకు పెన్షన్ రద్దు చేస్తుంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా సరి చేసుకునే అవకాశాన్ని కూడా అయితే సవరించారు. సో ఇదండి మనకు పెన్షన్లకు సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మిస్ కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన కూడా లింక్ అంటే క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.